హాయ్, గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ. ఈ వసుధకి కావాల్సింది గుడ్ మార్నింగ్లు థ్యాంక్స్లు కాదు, పచ్చ నోట్లు. తెచ్చాను వసుదా. నా భర్త చితిమంటలు ఆరకముందే నీ డబ్బు నీకు తెచ్చాను. డబ్బుకి ఎంత శక్తి ఉందో చూసావా? నీ భర్తను వదిలించుకోవాలని చాలాసార్లు ట్రై చేశా, నీ వల్ల కాలేదు కదా. ఈ డబ్బు నాకు ఇస్తాను అనడం వల్ల మీ ఆయన సింపుల్గా చచ్చిపోయాడు. అవును వసుదా, నువ్వు అద్భుతంగా ప్లాన్ చేసి మా ఆయన్ని చంపేశావు. పోలీసులు కూడా అది నేచురల్ డెత్ అనుకుంటున్నారు. నువ్వు అలాగే అనుకో, నా గురించి కళ్ళలో కూడా తలుచుకోవద్దు. ఇక వెళ్ళు. వసుధ, డబ్బు సంపాదించటం నీకు తెలిసినట్టు మరెవరికి తెలీదు. నీ పార్ట్నర్ అవడం నా అదృష్టం. నా దృష్టిలో లోకంలో ఇన్ని కులాలు మతాలు లేవు మోహన్. ఉన్నవి రెండు వర్గాలే, డబ్బున్న వాళ్ళు, డబ్బు లేనివాళ్ళు. డబ్బు లేని వాళ్ళు డబ్బున్న వాళ్ళకి బానిసలు. అందుకే నేను డబ్బున్న వర్గంలోనే ఉండాలని అనుకుంటున్నాను. నీలో నాకు నచ్చేది ఇదే వస్తుందా? డబ్బు కోసం ఏ పనైనా చేస్తాం. చెయ్యాలి మోహన్. డబ్బు మాత్రమే మనిషికి గౌరవం తెచ్చిపెడుతున్నప్పుడు దానికోసం ఏ పనైనా చెయ్యొచ్చు. ఇంతకీ నెక్స్ట్ కస్టమర్ని తీసుకొచ్చావా? ఈసారి నా సొంత కేసే నీకు ఇవ్వబోతున్నాను. సొంత కేసా? ఏంటది? నాకో చెల్లుంది, దానికో కూతురుంది, దానికో ఫ్రెండ్ ఉంది. విషయం ఏంటో కరెక్ట్గా చెప్పు. నా మేనకోడల పేరు సృజన, దాని ఫ్రెండ్ పేరు... నేనెవరిని లేపేయాలో అది చెప్పు. నీ చెల్లినా, ఆవిడ కూతుర్నా, దాని ఫ్రెండ్నా? అలా కంగారు పడకు. నువ్వు అడ్డు తొలగించాల్సింది మా సృజన ఫ్రెండ్ని. మా చెల్లి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు కాబట్టి నీకు బాగా ముడుతుంది. అయితే ఓకే. ఇంతకీ నా ఫీజు ఎవరిస్తారు? ఇంకెవరు? మా చెల్లెలే. అయితే నేను రంగంలోకి ఎప్పుడు దిగాలి? రేపే. థ్యాంక్స్ అండి, నన్ను కాపాడారు. సృజన, ఈ పూలకుండి ఎలా పడింది? ఏమో మమ్మీ,
నేను ఇక్కడ నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటే పైనుంచి కింద పడింది. టైంకి ఇవిడెవరో వచ్చి నన్ను సేవ్ చేసింది. థ్యాంక్స్ అమ్మా. ఎవరండి మీరు? ఆ చెల్లె, మనకు ఒక హోమ్ మేనేజర్ కావాలని చెప్పావు కదా, మనకు తెలిసిన వాళ్ళు ఈ అమ్మాయిని రికమెండ్ చేశారు. తను చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందట. చూసావుగా, వస్తూనే మన సృజనని ఎలా సేవ్ చేసిందో. హోమ్ మేనేజర్ ఏంటి? ఈ ఇంట్లో అందరం ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నాం. ఇంటికి కావలసిన చిన్న చిన్న పనులు చూడడం చాలా ఇబ్బందిగా ఉంది. అవన్నీ చూసుకోవడం కోసం ఒక మేనేజర్ కావాలన్నాను. అవునా? లోపలికి రామ్మా, ఇల్లంతా చూదువు గాని. మోహన్, నీ ఇంట్లోకి నా ఎంట్రీ అద్దరిపోవాలి. మార్నింగ్ టైం నీ మేనకోడలు ఎండలో నిలబడుతుందని చెప్పావు కదా, నేను సరిగ్గా అదే టైంకి వస్తాను. నువ్వు పైనుంచి సృజన పైన పూలకుండి పడేలా చేయి. నేను సృజనని రక్షించినట్టు నాటకమాడతాను. ఓకే. ఏంటి? ఏం జరిగింది? ఆ సౌండ్ ఏంటి? డాడీ, నేను గార్డెన్లో నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటే థ్యాంక్ గాడ్, ఎంత ప్రమాదం తప్పింది. థ్యాంక్ యూ. మీ పేరు? వసుధ సారు, హోమ్ మేనేజర్ కావాలంటే వచ్చాను. యు ఆర్ అపాయింటెడ్. అహల్య, మిగతా విషయాలు నువ్వు చూసుకో. ఉమ్. గోపి, గోపి, మేడపైన పూల కుండీలు సరిగ్గా పెట్టించలేదు. నువ్వు వెళ్ళి సర్దించు. అలాగే మేడం.